మహాభారత యుద్ధంలోని కౌరవులు ఓడిపోయిన తర్వాత అశ్వత్థామ తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతను పాండవుల శిబిరంలో రాత్రి సమయంలో చొరబడి ద్రౌపది యొక్క 5గురు కుమారులు, ఉప పాండవులు మరియు ఇతరుల పాండవ సైన్యం నిద్దట్లో ఉన్నప్పుడు హతమార్చాడు. ఈ దుర్మార్గపు చర్యను చూసిన అర్జునుడు కృష్ణుడి సాయంతో అశ్వత్థామను బంధించాడు. కృష్ణుడు అశ్వత్థామను చూసి, నీవు బ్రాహ్మణుడివి, నీవు క్షమించదగిన వాడివి, కానీ నీ పాపం హద్దులు దాటిపోయింది. నీవు నిద్దట్లోని నిస్సహాయంగా ఉన్న పిల్లలను హత్య చేశావు. ఇది శిష్యులకు ధర్మానికి సవాల్. అప్పుడు అశ్వత్థామ తన వద్ద ఉన్న బ్రహ్మాస్త్రం అనే అస్త్రాన్ని ఉపయోగించి పాండవ వంశాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు. అలాగే అతనికి ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకునే శక్తి లేదు. అప్పుడు అశ్వత్థామ భయంకరంగా రాక్షసుల్లాగా నవ్వుతూ, పాండవులను చంపుదామనుకున్నా, కానీ ఇది వాళ్ళకి భయంకరమైన శిక్ష అన్నాడు. ఆ మాటలకి పాండవులు నిగ్రహంతపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు కోపంతో అశ్వత్థామను నుదుటిపై మణిని తొలగించి, నీకు రుచి అంటే భయం లేదు కదా అశ్వత్థామ, నీ రిచ్చుని నేను నీ నుండి తీసేసుకుంటున్నాను. నీవు అమరుడు కావాలని నేను నిన్ను శపిస్తున్నాను. నీ శరీరంలో అణువణువు రగులుతుంది. శరీరంలో ప్రతి అణువు నుంచి చీమరు నెత్తురు స్రవిస్తాయి. నిన్ను సమీపించే సాహసం ఎవ్వరూ చెయ్యరు. అశ్వత్థామ, ఏకాకివై కాలంతం వరకు పృథ్వీలో, కొండల్లో, కోణల్లో అలమటిస్తూ ఉంటావు. ప్రతి క్షణము రుచివుకే పరితపిస్తుంటావు. అయినప్పటికీ నీకు రుచి అనేది ప్రార్థించదు. అజ్ఞానంతో జీవిస్తావు, అంధకారంలో జీవిస్తావు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామను ఎంతో ఆవేశంతో శపించాడు.